హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి ఇంట్లో ఈజీగా చాట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు బఠానీతో అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనము పానీపూరి సెంటర్స్‌లలో చాట్ ఏ విధంగా ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్‌తో ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో కానీ నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇక్కడ నేను వైట్ కలర్ బఠానీ, నార్మల్ బఠానీ ఉంటుంది కదా! అది తీసుకున్నాను. దీని ప్లేస్‌లో గ్రీన్ కలర్ బఠానీ, అలాగే ఇప్పుడు ఎక్కువగా బఠానీ అనేది పచ్చి బఠానీ దొరుకుతూ ఉంటుంది కదా! అది కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. నేను ఈ బఠానీని ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి నానేసుకున్నాను అనమాట. ఒక 8-10 అవర్స్ నానపెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా నానుతుంది. ఈ నానపెట్టుకున్న బఠానీని క్లీన్ చేసుకొని నేను ఉడికించుకోవడానికి కుక్కర్ గిన్నెలోకి తీసుకున్నాను. ఇందులోకి అలాగే ఒక మీడియం సైజ్ ఆలు అనేది యాడ్ చేసుకున్నాను. మనము ఆలు కావాలనుకుంటే సెపరేట్‌గా ఉడికించుకొని స్మాష్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇంకా బఠానీతోనే ఉడికించుకుంటే ఇంకా పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుందని బఠానీతో సహా ఆలు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. ఇందులోకి కొద్దిగా కల్లుప్పు, అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని, తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను మూత పెట్టేసేసి ఒక 5 విజిల్స్ వరకు పెట్టుకున్నానండి. 5 ఆర్ 6 విజిల్స్ పెట్టుకున్నాను. అలాగే మూత ఎమ్మటే తీసేయకుండా, విజిల్ ఎమ్మటే తీసేయకుండా ఆవిరంతా పోయేంత వరకు ఉంచుకున్నాననమాట. మనకి విజిల్స్ వచ్చి అండ్ ఆవిరి పోయేంత వరకు టైం పడుతుంది కదా! ఆ లోపు మసాలా తయారు చేసుకుందామి. ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఈ మసాలాలోకి ఒక అనాస పువ్వు యాడ్ చేశాను. అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 5, 6 వచ్చేసేసి మనకి లవంగాలు పడతాయి. మిరియాలు వచ్చేసేసి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ మిరియాలు వేసుకున్నాను. వీటిని ముందుగా ఫ్రై చేసుకోవాలనమాట. మనకి ఆ స్పైసీనెస్, ఆ ఘాటు అనేది ఈ మసాలా వల్లే వస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అల్లము, వెల్లుల్లి కూడా నేను తాలింపులోనే యాడ్ చేసేసుకున్నాను. అల్లం, వెల్లుల్లి కొంచెం లైట్‌గా అలా ఫ్రై చేసుకునే టైంలోనే మనం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, టమోటా యాడ్ చేసేసుకొని ఇవి మొత్తం మెత్తగా అయ్యేంత వరకు మగ్గిచ్చేసేసుకోవాలి. ఇందులోకి ఒక 2, 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. ఇక్కడ నేను మధ్యలో కొంచెం ముందల యాడ్ చేయడం మర్చిపోయి మధ్యలో యాడ్ చేసేసానండి పచ్చిమిర్చి అనేది. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఈ టమోటా, ఆనియన్స్ లోపల నుంచి వాటర్ వస్తుంది కదా! ఆ వాటర్ తోటే మనకి ఈజీగా మగ్గిపోతాయన్నమాట. కొంచెం మెత్తగా మగ్గిపోవాలి. ఇక్కడ నేను త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు చింతపండు యాడ్ చేసుకోవాలనుకున్న యాడ్ చేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు మాత్రం చింతపండు అనేది యాడ్ చేయొద్దనమాట. ఆ స్పైసీనెస్ అంతా పోతుంది చింతపండు యాడ్ చేయడం వల్ల. నేను ఇక్కడ ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టి మగ్గిచ్చేసేసుకున్నానండి. మెత్తగా అయిపోయాయన్నమాట. బాగా దగ్గరికి ఉడికిపోయాయి. అంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే మనకి సరిపోతుంది. మరి మెత్తగా కానవసరం లేదనమాట. ఇక్కడ నాకు ఫ్రై అయిపోయాయి. ఈ చల్లారనిచ్చేసేసి మిక్సీ పట్టేసేసుకోవాలనమాట. ఈలోపు నాకు కుక్కర్ విజిల్స్ వచ్చాయి. అలాగే ఆవిరి కూడా పోయిందనమాట. నెక్స్ట్ మూత ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఉడికిందా లేదా సరిగ్గా అని చెప్పేసేసి. మనకి కొంచెం మెత్తగా ఉండాలండి. బఠానీ ఇవనేది మెత్తగా ఉడికితేనే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇక్కడ నేను స్మాషర్ తీసుకొని ఆలు, బఠానీని స్మాష్ చేసుకుంటున్నాను అనమాట. ఆలు మొత్తం స్మాష్ అయిపోవాలి. బఠానీ అనేది మనకు అక్కడక్కడ తగులుతూ ఉండాలనమాట. నేను ఈ విధంగా స్మాష్ అనేది చేసుకున్నాను. ఇది కొంచెం వాటరీగా ఉండాలండి చాట్ అనేది. ఎందుకంటే మనకి ఉడికిన తర్వాత చల్లారే కొద్దీ థిక్‌నెస్ వస్తూ ఉంటుంది. అంటే థిక్‌గా మనం వాటరీగా ప్రిపేర్ చేసుకున్న థిక్‌గా అయిపోతుందనమాట. ఇక్కడ నేను మొత్తం మిక్సీ జార్‌లోకి తీసుకున్నాను. చల్లారిపోయిందండి టమోటా, ఆనియన్స్ అంతా. నెక్స్ట్ ఇందులోకి పుదీనా ఒక గుప్పెడు తీసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా ఒక గుప్పెడు తీసుకున్నాను. మనం పుదీనా అయితే ఎంత క్వాంటిటీ తీసుకుంటామో కొత్తిమీర కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి నేను కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసి మిక్సీ పట్టేసేసుకుంటున్నాను. ఎంత వీలైతే అంత మిక్సీ పట్టేసేసుకోండి మెత్తగా. లేదు మెత్తగా కావట్లేదు అనుకుంటే కొద్దిగా లైట్‌గా వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తగా పట్టేసేసుకోండి. ఉప్పేసేటప్పుడు జాగ్రత్తగా చూసి యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆలూలో వేసాము అండ్ టమోటా మగ్గించుకోవడంలో వేసాం కదా! చూసి యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ మొత్తం రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్‌లోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము ఇక్కడ పుదీనా అండ్ కొత్తిమీర పచ్చివే యాడ్ చేసాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఉప్పు, అంటే మనకి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా ఉప్పు అండ్ కారము, అలాగే చాట్ మసాలా, జీరా పౌడర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఇంట్లో యూజ్ చేసే గరం మసాలా ఉంటుంది కదా! అది కూడా కొద్దిగా యాడ్ చేశాననమాట. అలాగే ఇక్కడ నేను కొద్దిగా పసుపు, నెక్స్ట్ వచ్చేసేసి ఇది జీలకర్ర పొడి అండి.
ఒక 1 టేబుల్ స్పూన్, చిన్న టేబుల్ స్పూన్తో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఇంట్లో యూజ్ చేసే గరం మసాలా, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారము. ఆల్రెడీ పచ్చిమిర్చి అవి యాడ్ చేసాం కానీ కొంచెం టేస్ట్ కోసం కారము. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈలోపు మనకి ఈ ఉప్పు కారం కూడా ఈ మసాలా పేస్ట్లోకి ఇంకిపోయి పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ అనేది. ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు కాదండి, ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాతకి ముందుగా మనము బఠానీ అండ్ ఆలు ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ మిక్స్ అనేది యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవడమే. ఈ బఠానీ మిక్స్ యాడ్ చేసిన తర్వాత మనము ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకోవాలన్నమాట. ఒకవేళ ముందుగా ఆలు ఉడికించుకున్నట్లయితే మాత్రం ముందుగా ఆలు ఉప్పు కారాలు యాడ్ చేసేటప్పుడే ఆలు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాతకి బఠానీ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒకసారి కలుపుకుంటున్నానండి, బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. అలాగే మిక్సీ జార్లో మనం పేస్ట్ ఎట్లాగో పట్టాం కదా, దాంతో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసాను. తక్కువ ఒక 1 లీటర్ వాటర్ అనేది పడుతుందన్నమాట. మనం మామూలుగా బఠానీ ఉడకపెట్టుకోవడము అలాగే పేస్ట్ పట్టుకోవడం ఇదంతా కాకుండా సపరేట్గా 1 నుంచి 1.5 లీటర్ వాటర్ అనేది పడుతుంది. ఇది బాగా ఉడికిచ్చేసేసుకుంటే సరిపోతుందండి. అంటే మనం ఆల్రెడీ ఇవన్నీ ఉడికించుకున్నాం కదా, బఠానీ అండ్ మసాలా పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఒక పొంగు రానిచ్చి కొద్దిగా ఒక 2 మినిట్స్ అలా ఉడికితే మనకి మసాలా అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఇది ఉడికేలోపు ఆనియన్స్, టమోటా అవి మనము చాట్లోకి ఏమేమి వేసుకుంటామో వాటిని రెడీగా పెట్టేసేసుకుంటే సరిపోతుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇంట్లో కిట్టి పార్టీస్ కానీ అదే బర్త్డే పార్టీస్ ఇలాంటి చిన్న చిన్న పార్టీస్ చేసుకుంటూ ఉంటాం కదా, ఫ్యామిలీ అంతా కలవడం ఒక దగ్గర. అలాంటి టైంలో బయట నుంచి తీసుకురాకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగా ఇష్టపడతారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బయట తెచ్చిన దానికంటే ఇంట్లో ఇంకా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నాకు ఒక పొంగొచ్చి ఉడికిందండి, ఇక్కడ రెడీ అయిపోయింది. సపరేట్ బౌల్లోకి నేను తీసేసుకున్నాను అనమాట కొద్ది క్వాంటిటీ అనేది. దీంట్లోకి మనం ఇప్పుడు మసాలా అనేది తయారు చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి నార్మల్గా పానీపూరీస్ ఉంటాయి కదా, అలా పూరీస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా బొరుగులు ఉంటాయి కదా మరమరాలు, వాటితో కావాలన్నా బేల్పూరి టైప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే కొద్దిగా పానీ అనేది ప్రిపేర్ చేసేసుకుంటే బయట రెడీమేడ్గా పూరీస్ దొరుకుతూ ఉంటాయి కదా, ఆ పూరీస్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే పానీపూరిలాగా కూడా మనం ఇంట్లోనే తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక బౌల్లోకి వచ్చేసి బొరుగులు తీసుకున్నాను, ఇంకో బౌల్లోకి పూరీలు ఉన్నాయి కదా, ఆ పూరీల్ని కొంచెం లైట్గా స్మాష్ చేసి తీసుకున్నాను అనమాట. 2 టైప్స్ ఆఫ్ చాట్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. లేదా మాకు ఏమీ వద్దనుకుంటే నార్మల్గా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలో కొద్దిగా ఆనియన్స్, టమోటా పీసెస్, కొత్తిమీర అండ్ సేవ్ కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసేసుకొని అలా డైరెక్ట్గా కావాలన్నా తీసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను సింపుల్గా ఒక 2 టైప్స్ చూపిస్తున్నాను. ఇక్కడ మొత్తము నేను బొరుగులు అండ్ పూరీలు పెట్టుకున్న తర్వాత దాని మీద మొత్తము మసాలా అనేది ఫిల్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ముందుగా కొద్దిగా ఆనియన్స్ అనేది సర్వ్ చేసేస్తున్నాను మసాలా పైన. నెక్స్ట్ కొద్దిగా సేవ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ సేవ్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సేవేనండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను అనమాట. అది కూడా ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సేవ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి టమోటా పీసెస్ సన్నగా తరిగి అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే పైనుంచి ఇంకొకసారి కొద్దిగా మసాలా అనేది యాడ్ చేసేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకొని తింటే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చలికాలంలో వేడిగా ఏమన్నా తినాలనిపిస్తూ ఉంటుంది కదా, ఇలా ఇంట్లో ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక 3-4 డ్రాప్స్ మాత్రమే యాడ్ చేసుకున్నాను, ఎక్కువ యాడ్ చేయలేదు. ఆ స్పైసీనెస్ అది పోతుందని చెప్పేసి కొద్దిగా లైట్గా నిమ్మరసం అనేది యాడ్ చేసేసాను. మనకి ఇక్కడ మసాలాలు అనేవి రెడీ అయిపోయినాయి. 2 టైప్స్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అస్సలు మర్చిపోరు. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలియజేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.